మెగా అభిమానులకు అల్లు అరవింద్ క్షమాపణలు చెప్పారు. ఓ ఈవెంట్లో రామ్ చరణ్ స్థాయి తగ్గించానని ట్రోల్ చేశారని, కానీ తాను రామ్ చరణ్ ను ఉద్దేశపూర్వకంగా ఏమీ అనలేదన్నారు. దిల్ రాజు పరిస్థితిని చెప్పే క్రమంలో అలా మాట్లాడారని అల్లు అరవింద్ తెలిపారు. ఈ మధ్యకాలంలో నన్ను ఒక సీనియర్ జర్నలిస్టు ఒక క్వశ్చన్ వేశారు. ఈ మధ్య దిల్ రాజు గారిని నేను నా స్టేజ్ మీద ఆహ్వానించి చెప్పేటప్పుడు నేను రామ్ చరణ్ని తగ్గించాను అన్న ఒక అభియోగంతో నన్ను చాలా ట్రోల్ చేశారు. మీ అందరికీ తెలుసు. దాని మీద సీనియర్ విలేకరి గారు నన్ను ప్రశ్నిస్తే మిగతా అందరూ ఆ సందర్భం కరెక్ట్ కాదని నేను మళ్ళీ చెప్తానండి, ఇప్పుడు వద్దు, ఇప్పుడు నేను కామెంట్ చేయలేను అన్నాను. దాని మీద మీకు అంటే పబ్లిక్కి నేను చెప్పాలని అనుకున్నది ఏంటంటే, ఆ రోజు దిల్ రాజు గారిని ఆహ్వానిస్తూ ఆయన ఒక్క వారం రోజుల్లోనే కష్టాలు నష్టాలు ఇన్కమ్ ట్యాక్స్లు ఇవన్నీ అనుభవించారు అని పరిచయం చేయడానికి ఇన్అడ్వర్టెంట్లీ అంటే యాదాల ఉద్దేశపూర్వకం కాకుండా ఆ మాట అనాల్సి వచ్చింది. దానికి మెగా అభిమానులు చాలా ఫీల్ అయ్యి దాన్ని ట్రోల్ చేసి నన్ను ట్రోల్ చేశారు. ఫీల్ అయిన అభిమానులకి నేను చెప్తున్నాను, ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు. నేను చరణ్ నా కొడుకు లాంటాడు, అంటే నాకున్న ఏకైక మేనలుడు, అతనికి ఉన్న ఏకైక మేనమావని. అందుకని ఎమోషనల్గా చెప్తున్నాను, ప్లీజ్ లీవ్ అస్ బిహైండ్. చరణ్కి నాకు ఉండే ఒక రిలేషన్షిప్ ఇస్ ఎక్సలెంట్ రిలేషన్షిప్లో ఉంటాం మేము. అందుకని ప్లీజ్ లెట్ అస్ లీవ్ ఇట్ అలోన్. అది కేవలం పొరపాటున నేను దిల్ రాజు లైఫ్ చెప్పడానికి అది వాడి ఉండకూడదని అనిపించిన తర్వాత నాకు. మెగా అభిమానులకు అల్లు అరవింద్ క్షమాపణలు చెప్పారు. ఓ ఈవెంట్లో రామ్ చరణ్ స్థాయి తగ్గించానని ట్రోల్ చేశారని, కానీ తాను రామ్ చరణ్ ను ఉద్దేశపూర్వకంగా ఏమీ అనలేదన్నారు. దిల్ రాజు పరిస్థితిని చెప్పే క్రమంలో అలా మాట్లాడానని అల్లు అరవింద్ తెలిపారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ఫిల్మ్ కరెస్పాండెంట్ సుజన్ అందిస్తారు. సుజన్. సుమిత్ర, కొద్ది రోజుల క్రితం తండేల్ సినిమా ఈవెంట్ లో దిల్ రాజును ఇంట్రొడ్యూస్ చేసే క్రమంలో రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ సినిమాను ఉద్దేశించి అల్లు అరవింద్ చేసిన వ్యాఖ్యలు చాలా వివాదాస్పదమయ్యాయి. అల్లు అరవింద్ కామెంట్స్ మీద మగాభిమానులు సోషల్ మీడియాలో ఒక ట్రోలింగ్ కూడా చేయడం జరిగింది. అయితే దీని మీద తాజాగా కొద్ది రోజుల క్రితం మీడియా ప్రశ్నించినప్పుడు తాను నో కామెంట్ అని చెప్పేసి అప్పుడు చెప్పడం జరిగింది. అయితే ఈ రోజు కొద్దిసేపటి క్రితమే రామ్ చరణ్ ని చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అది కేవలం ఉద్దేశపూర్వకంగా కాదు, ఆ రోజు దిల్ రాజు పరిస్థితిని చెప్పేందుకు తాను అలా కామెంట్స్ చేశాను, ఈ విషయంలో తన మీద ట్రోలింగ్ కూడా జరిగింది, సో ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయాలి, మెగాభిమానులందరూ కూడా ఫీల్ అయిన విషయం తన దృష్టికి వచ్చింది. అయితే చరణ్ మధ్య తన మధ్య కూడా ఎలాంటి అంటే ఒక రిలేషన్ అనేది మంచి బాండింగ్ ఉంది, మంచి రిలేషన్షిప్ ఉంది. తనకు ఏకైక మేనల్లుడు చరణ్, అలాగే చరణ్ కూడా తన ఏకైక మేనమావ, తమ మధ్య మంచి రిలేషన్ ఉంది కాబట్టి అభిమానులు ఎవరైనా ఫీల్ అయ్యి ఉంటే ఈ ఉద్దేశపూర్వకంగా చేసిన వ్యాఖ్యలు కాదు కాబట్టి ఇక్కడితో వదిలేయాలని చెప్పేసి ఆయన ఒకసారి కూడా చెప్పడం జరిగింది. ఇక దాని తర్వాత ఒక ఇంటర్వ్యూలో కూడా ఆయన కామెంట్స్ చేసిన క్రమంలో ప్రస్తుతానికి దాని గురించి నేను ఏం మాట్లాడనని చెప్పేసి చెప్పడం జరిగింది. కొద్ది రోజులుగా జరుగుతున్న ట్రోలింగ్ మీద కూడా తన దృష్టికి వచ్చిన నేపథ్యంలోనే తాను ఇప్పుడు ఈ వివరణ ఇస్తున్నానని చెప్పేసి కూడా అరవింద్ కామెంట్స్ చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ సుజన్. నన్ను ఒక సీనియర్ జర్నలిస్టు ఒక క్వశ్చన్ వేశారు. ఈ మధ్య దిల్ రాజు గారిని నేను నా స్టేజ్ మీద ఆహ్వానించి చెప్పేటప్పుడు నేను రామ్ చరణ్ని తగ్గించాను అన్న ఒక అభియోగంతో నన్ను చాలా ట్రోల్ చేశారు. మీ అందరికీ తెలుసు. దాని మీద సీనియర్ విలేకరి గారు నన్ను ప్రశ్నిస్తే మిగతా అందరూ ఆ సందర్భం కరెక్ట్ కాదని నేను మళ్ళీ చెప్తానండి, ఇప్పుడు వద్దు, ఇప్పుడు నేను కామెంట్ చేయలేను అన్నాను. దాని మీద మీకు అంటే పబ్లిక్కి నేను చెప్పాలని అనుకున్నది ఏంటంటే, ఆ రోజు దిల్ రాజు గారిని ఆహ్వానిస్తూ ఆయన ఒక్క వారం రోజుల్లోనే కష్టాలు నష్టాలు ఇన్కమ్ ట్యాక్స్లు ఇవన్నీ అనుభవించారు అని పరిచయం చేయడానికి ఇన్అడ్వర్టెంట్లీ అంటే యాదాల ఉద్దేశపూర్వకం కాకుండా ఆ మాట అనాల్సి వచ్చింది. దానికి మెగా అభిమానులు చాలా ఫీల్ అయ్యి
దాన్ని ట్రోల్ చేసి నన్ను ట్రోల్ చేసి చేశారు. ఫీల్ అయిన అభిమానులకి నేను చెప్తున్నాను, ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు. నేను చరణ్ నా కొడుకు లాంటాడు, అంటే నాకున్న ఏకైక మేనలుడు, అతనికి ఉన్న ఏకైక మేనమావని. అందుకని ఎమోషనల్గా చెప్తున్నాను, ప్లీజ్ లీవ్ అస్ బిహైండ్. చరణ్కి నాకు ఉండే ఒక రిలేషన్షిప్ ఇస్ ఎక్సలెంట్ రిలేషన్షిప్లో ఉంటాం మేము. అందుకని ప్లీజ్ లెట్ అస్ లీవ్ ఇట్ అలోన్. అది కేవలం పొరపాటున నేను దిల్ రాజు లైఫ్ చెప్పడానికి అది వాడాను, వాడి ఉండకూడదని అనిపించిన తర్వాత